హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. మీరందరూ బాగున్నారా? నా వీడియోలు చూస్తున్నారా అండి? నా వీడియోలు చూడని వారైతే నా వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా అండి? ఇవాళ నేను మంచి మిర్చికాయ సాలన్, హైదరాబాద్ స్పెషల్ మిర్చికాయ సాలన్ చూపిస్తున్నానండి. ఏ విధంగా చేయాలో నా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇంకా నేను వీడియో స్టార్ట్ చేస్తున్నా. దీనికి కావాల్సినవి అండి, ఒక కోప ఉంది కదండి, దాంట్లో కసకస ఉంది, సగం బౌల్ కసకస అండి. అదే బౌల్ తోటి నిండుగా కొబ్బరి పల్లీలు తీసుకున్నానండి. అదే మెజర్మెంట్ తోటి నిండుగా తీసుకున్నాను పల్లీలు. అది ఒక 2 ఉల్లిగడ్డలు, ఇంకా ఒక 10 ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మీకు చూసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు అవి ఫ్రై చేసుకోవాలా. ఇదండి, ఇది జీలకర్ర అండి. నేను బిర్యానీలకి, కర్రీస్కి, ఏదైనా మటన్ కర్రీ వాటికి ఇట్లా వాడతాను. జీలకర్ర ఎల్లిపాయలు ఇట్లా ఈ విధంగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఇట్లా బిర్యానీలకి, మసాలా కూరలలో బాగుంటుందండి లాస్ట్లో వేస్తే. ఇది కొంచెం ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మంచిగా టైట్ సీసాలోనైనా దీంట్లోనైనా వేసుకొని పెట్టుకోవాలి. బాగుంటుందండి ఫ్లేవర్, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఒక్కసారైనా ట్రై చేయండి, కొద్దిగా చేసుకొని బాగుంటుంది. ఇది మీరు మంచి టైట్ మూత పెట్టి పెట్టుకోవాలండి. ఈ ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు, కొంచెం నూనె వేసి దీన్ని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందామండి. మిర్చి కసాలానికి పేస్ట్ చేసి వాడడానికి అండి. ఇది మిర్చి కసాలానికి. ఇంకా చింతపండు అండి, మీకు ఎంత కావాలో చింతపండు మీరు పులుపుని తగ్గట్టు మీరు తీసుకోండి. నేను 1/2 kg మిర్చీలకి చూపిస్తున్నాను. ఇదండి, కష్కష్ సగం బౌల్, పల్లీలు, కొబ్బరి, ఇంకా చింతపండు. ఇంతేనండి, ఇంకేం అవసరం పడదు. అంతే అండి. మీకు పులుపుని తగ్గట్టు మీరు తీసుకోండి. మీరు ఎంత పులుపు తినగలుగుతారో అంత పులుపు. ఒక్కొక్క చింతపండు ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి, ఆ విధంగా మీరు తీసుకోండి. ఫస్ట్ కష్కష్ వేసుకొని పౌడర్ చేసుకుందామండి. తర్వాత పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకున్నాక, పౌడర్ చేసుకున్నాక కొబ్బరి పొడి వేసుకుందామండి. కొబ్బరి పొడి కూడా పౌడర్ అయినాక దాంట్లోనే చింతపండు వేసేసుకుందాం. మంచి నానబెట్టిన చింతపండు దాంట్లోనే వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలండి. మంచిగా ఫైన్ పేస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. అదే మిక్సీ జార్లో మనం ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుంది, అదే మిక్సీ జార్లో మనం ఉల్లిగడ్డ కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. అది కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రుమాలి రోటీ, బిర్యానీలకి, పుల్కాలకి బాగుంటుందండి. ఇదండి ఉల్లిగడ్డ పేస్ట్ ఈ విధంగా చేసేసుకోవాలండి మంచిగా. ఇంకా జీలకర్ర, ఎల్లిపాయలు, ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకున్నాం కదండి, నేను ఈ విధంగా సీసాలో వేసి పెట్టుకున్నానండి. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఫ్రైలకు కూడా వాడచ్చు, బిర్యానీకి అయితే చాలా బాగుంటుంది. అది తప్పకుండా కొంచెమన్నా చేసుకోండి. ఇదండి, నేను 24th నైట్ అండి ఈ విధంగా నేను మిర్చి కసాలని ఇంకా బిర్యానీకి ఉల్లిగడ్డ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. మార్నింగ్ మరి 25th పండుగ కదండి, క్రిస్మస్. దాని గురించి నేను రాత్రి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు ఫ్రై చేయగానే దాంట్లోనే మిర్చి కూడా వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇది ఈజీగా తొందరగా అయిపోతుందండి కర్రీ. దీనికి టైం ఎక్కువ ఏం పట్టదు. ఈ ఫ్రైలోనే మిర్చి ఉడికిపోతుంది. ఆ మిర్చి చేసిన ఫ్రైలోనే అదే నూనెలో, వేరే గిన్నెలో అదే నూనె పోసుకొని మనం కర్రీ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి హైదరాబాద్ స్పెషల్. చూసారా, వేరే గిన్నెలో నేను అదే నూనె వేసుకొని పెట్టుకున్నానండి. కొంచెం జీలకర్ర, ఇంకా కలోంజీ వేసుకున్నానండి. ఇది జీలకర్ర వేసిన, ముందు వేసిన కలోంజీ అండి. కలోంజీ వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. జీలకర్ర ఇంకా కలోంజీ వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, ఎల్లిపాయ ఫ్రై చేసింది పేస్ట్ వేసేసుకుందాం. అది మంచి నూనెలో మంచి ఫ్రై కావాలండి. మంచిగా ఇదే ఇప్పుడే నూనెలోనే మసాలా అన్నీ ఫ్రై చేస్తే కూర తొందరగా అయిపోతుందండి. పాడు కూడా కాదు, ఫ్రిడ్జ్లో పెట్టే అవసరమే ఉండదు. పాడు కూడా కాకుండా బయటనే ఉన్నా కానీ చాలా మంచిగా ఉంటుందండి కర్రీ మాత్రం. చూసారా, ఉల్లిగడ్డ మంచిగా ఇట్లా కలర్ చేంజ్ అయింది. కలర్ చేంజ్ కాగానే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అది మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేయాలండి. మంచిగా అది కూడా పచ్చితనం అంతా వెళ్ళిపోవాలన్నమాట. అది కూడా ఫ్రై అయినాక కారము, ధనియాల పొడి, పసుపు, ఉప్పు ఇది వేసేసుకోవాలి. అందండి. ఇంకా దీనికి మసాలా ఇంకేం ఏం అవసరం ఉండదు. గరం మసాలా వేయొద్దండి. అంతే అండి. ఈ పొడిలో కూడా మంచిగా ఫ్రై చేయాలి నూనెలా. మంచి ఫ్రై చేసినాక దీంట్లోనే ఇప్పుడు మనం ఏదైతే కొబ్బరి గసాల పేస్ట్ అన్నీ చేసుకొని పెట్టుకున్నామో అది వేసేసుకోవాలి. దాంట్లోనే చింతపండు ఉంది. మంచిగా గుజ్జులాగా అయిపోతుందండి. ఫ్రై చేస్తుంటే నూనె ఇట్లా పైనకి ఇట్లా తేలుతుందండి. చాలా బాగుంటుందండి. మీరు పుల్కలకైనా తినొచ్చండి, రైస్లోకైనా తినొచ్చు, బిర్యానీకి తినొచ్చు, వైట్ రైస్కైనా తినొచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా అండి. చూసారా, ఆ మసాలా ఉడికితే అప్పుడు నూనె అంతా పైకి వస్తుంది అనమాట. కష్కష్ వేసినాం కదండి, దానివల్ల ఈ విధంగా మనం కొద్దిగా నూనెని వేసినాం కదా, ఆ విధంగా నూనె అంతా ఇట్లా పల్లీలో నూనె ఉంటుంది, కష్కష్లో నూనె ఉంటుంది, కొబ్బరిలో నూనె ఉంటుంది కదండి, ఆ విధంగా ఆ చింతపండు గుజ్జులో పేస్ట్ అయినందుకు ఈ విధంగా మంచిగా దగ్గరికి అయిపోతుందండి. ఆయిల్ అంతా బయటికి వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మిర్చి వేసేసుకుందామండి. మిర్చి కొద్దిగా ఉల్లిగడ్డలు కూడా ఫ్రై చేసుకున్నాం కదండి బిర్యానీకి, దీంట్లో కూడా కొద్దిగా వేస్తే బాగుంటుందండి. ఉల్లిగడ్డ ఫ్రై చేసిన ఉల్లిగడ్డ కూడా దీంట్లో ఒక పిడికెడంతా ఉల్లిగడ్డ వేసేస్తే చాలండి, చాలా బాగుంటుంది. అందండి. ఇది ఒక 10 మినిట్స్ దాకా మనం పొయ్యి పైన పెట్టేసుకుంటే చాలండి. ఇది మంచి మసాలాల కొద్దిసేపు ఫ్రై కానిస్తామండి. మంచిగా ఆ మసాలా అంతా మిర్చిలకి లోపటి దాకా వెళ్ళి మంచిగా ఉంటుంది. 2-3 మినిట్స్ దాకా ఈ విధంగా పెడదామని మంచిగా. అప్పుడు మంచిగా ఆయిల్ అంతా చూడండి ఏ విధంగా అయిందో గుజ్జుగా, చాలా బాగుంటుంది. ఈ విధంగా అవుతుంటే మంచి ఇట్లా ఉడుకుతుంటుందండి. చూసిన మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఇది నేను పెద్ద పొయ్యి అండి, పలారాలు చేసినాను క్రిస్మస్కి, అదే పొయ్యి పైన నేను కర్రీ చూపిస్తున్నాను మీకు. చూసిరండి, అంత ఆయిల్ అంతా కలర్ చూడండి, కూర కలర్ ఎట్లా చేంజ్ అయిందో. ఈ విధంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి నీళ్ళు ఎంత కావాలో కొంచెం ఆ మసాలా గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని దాంట్లో వేసేసుకుందాం. మీకు ఎంత చిక్కదనం కావాలో అన్ని నీళ్ళు పోసేసుకొని కలిపేసుకొని దాన్ని అదే విధంగా కొంచెం అదే సిమ్ పైననే పెట్టాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టొద్దు, సిమ్ మీదనే వద్దే దాన్ని మంచిగా దగ్గరగా అనియాల. మీరు నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేస్తాం లేదండి. లైక్ ఇంకా సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా అండి. నేను ఇప్పుడు వీడియోస్ మాత్రం తప్పకుండా కంటిన్యూగా పెడతానండి. మధ్యలో బ్రేక్ వచ్చింది, ఏమనుకోకండి. ఇప్పుడు వీడియోలు అన్నీ మీకోసం నేను ఒక్కొక్క చిన్న చిన్న వీడియోలు అయినా పర్వాలేదు, మీకోసం నేను వీడియోలు తప్పకుండా పెడతానండి. ఇదండి, ఈ విధంగా ఉడుకుతుంది చూడండి. ఆ విధంగా ఉడికేటప్పుడు ఇదండి కొంచెం సిమ్ పైన పెట్టేసి 10 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయాలండి. ఈ విధంగా కర్రీ రెడీ అయిపోతుంది. బయట పెట్టినాక కూడా 4-5 డేస్ సుకూన్గా ఉంటుందండి, ఏం ఖరాబ్ కాకుండా. టేస్టీ హైదరాబాదీ మిర్చి కర్రీ రెడీ అయిపోయింది. మీరు తినండి, చేసుకోండి, తినండి. నాకు కామెంట్స్ కూడా పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్, ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.